పవర్లో ఉన్నప్పుడు చేయలేకపోయింది. పవర్లోకి పవర్ పోయిన తర్వాత మాత్రం వాళ్ళ కోసం తాపత్రయపడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీచర్లకి జీతాలు లేట్ అయినాయి, లేకపోతే టీచర్లకి ఇప్పుడు పాఠాల తర్వాత చెబుదురు కానీ రిపోర్ట్లు ఇవ్వండి అని చెప్పేసి వేధిస్తున్నారు. టీచర్లను రోజు ఇబ్బంది పెడుతున్నారు. ఏదైతే చర్చలకి గుర్తింపు సంఘాలకి అనుమతిస్తున్నారు, మున్సిపల్ ఉపాధ్యాయులు ఫీల్ అవుతున్నారు. పదోన్నతులు బదిలీల్లో సమస్యలు ఏర్పడిపోయినాయి. గత ప్రభుత్వంలో విద్యాశాఖలో చేపట్టే సంస్కరణల మార్పుల మీద ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించేవాళ్ళు, కానీ ఇప్పుడైతే చేయట్లేదు. ఇట్లాంటి కోణంలో నుంచి ఓ స్టోరీ రాసుకొచ్చింది సాక్షి. ఇంతకీ వీళ్ళని ఎవరు నమ్ముతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. టీచర్లు ఏమన్నా అడుగుతున్నారు వైసీపీని? ఇదివరకు జగను అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి ఇచ్చాడు శాలరీ హైక్కి సంబంధించి. ఇప్పుడు ఏ టీచర్ అన్న అడుగుతున్నారా? అప్పుడు ఆ 27% 50% చేయమని చెప్పి యాజిటేషన్ చేసింది టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు. దాన్ని జగన్మోహన్ రెడ్డి 27% కాదు 23% చేసినందుకు యాజిటేషన్ చేసింది వాళ్ళే. ఆ తర్వాత నుంచినే జగన్ పతనం ప్రారంభమైంది. జగన్ ఎప్పటికప్పుడు తొక్కడానికి చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా వాళ్ళ కోసం ఇప్పుడైతే ఈ దఫా అసలు మధ్యంతర భృతే ఊసే ఎత్తట్లేదు, ప్రభుత్వం ఇవ్వట్లేదు, పీఆర్సీ ఊసే లేదు. ఇదివరకు జగన్ పీఆర్సీ కూడా వేశాడు కమిటీ, అయినా సరే దానికి సంబంధించి అతిగతి లేదు. అయినా కథ నడుస్తుంది. ఏ ఉద్యోగి పట్టించుకోవట్లేదు. బేసిక్గా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకప్పుడు కాంగ్రెస్ అనుకూలురు, ఆ తర్వాత తెలుగుదేశం అనుకూలుగా మారారు. మధ్యలో జగన్ నమ్మారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి తరహా రాజకీయం ఏమైనా చేస్తాడేమో, పూర్తిగా వాళ్ళకి ఇస్తాడేమో అని. అట్లాగా ఆశించింది ఇవ్వకపోవడంతో విరక్తి చెందినటువంటి వాళ్ళు చంద్రబాబును పూర్తిగా నమ్ముతున్నటువంటి దశలో ఇన్ని వార్తలు రాసినా ఉద్యోగులు స్పందిస్తారనుకోవడం అమాయకత్వం.